131 మందికి పద్మ అవార్డులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన కేంద్రం. 5గురికి పద్మ విభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ, 11 మంది తెలుగు వారికి పురస్కారాలు. అయితే అది వీళ్ళంతా మంచి చేసిన వాళ్ళు అన్నట, దేశానికి సేవ చేసిన వాళ్ళు. అయితే ప్రఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణుడు నోరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ ఇచ్చారు. దత్తాత్రేయుడు ఈయనేనా? ఆయనే. ఇంకొక ఆయన నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్ కు పద్మశ్రీ. ఈయన ఎరికేగా ఇక మన వైరల్ మురళీమోహన్ కాదు, ఈయన కూడా తెలుసుగా, రాజేంద్ర ప్రసాద్. మన బాగా వైరల్ అయ్యిండు. వీళ్ళు నాకు అయితే గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ కు మరణానంతరం పురస్కారం. తెలంగాణకు చెందిన ప్రముఖ వైద్యులు విజయానంద్. సరే, మంచి పని చేసిన వాళ్ళకు, సమాజ సేవ చేసిన వాళ్ళకు సేటో పాటు ఇప్పుడు ఇచ్చారు అన్నట్టు, ఇస్తారు అన్నట్టు ఇస్తారు. అయితే ఇంకొకటి ఏంటంటే, సరే ఇది ఓకే, సంతోషకరమైన వార్త. వాళ్ళకు సేవ చేసిన వాళ్ళకి ఇవ్వాలి.